ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. సో మన ఐఏసీ ఒక మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ ని కండక్ట్ చేయబోతుంది. అది కూడా ఆర్&డి డిపార్ట్మెంట్ అలాగే మెంటార్స్ కి సంబంధించి ఈ మనకి రిక్రూట్మెంట్ అనేది జరగబోతుంది. సో ఈ గోల్డెన్ ఆపర్చునిటీని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి, సో ఎలా అప్రోచ్ అవ్వాలి, దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది ఒకసారి ఇక్కడ వీడియోలో చూద్దాం. అండ్ ఒకసారి ఇక్కడ చూడండి, మేము ఆర్&డికి సంబంధించి అండ్ మెంటార్స్ కి సంబంధించి కూడా ఇద్దరిని కూడా హైర్ చేసుకుంటున్నాం. ఎవరైతే ఆల్రెడీ ఎగ్జామ్స్ కి మీరు ప్రిపేర్ అయ్యి ఉన్నారో, ప్రిపేర్ అవుతా అండ్ ఇప్పటికీ మనకి కొన్ని జాబ్స్ చేసుకుంటూ ఉంటారు కదా. సో ఇలాంటివి అంటే మనకి ఆర్&డిలో కానీ లేదా మెంటార్స్ గా కానీ ఉంటే, సో ఒకవైపు ఫినాన్షియల్ గా మీరు మిమ్మల్ని సపోర్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. మీరు ఏదైతే ప్రిపేర్ అవుతున్నారో సో అదే ఓరియంటేషన్ కి సంబంధించిన జాబ్ ఫీల్డ్ కాబట్టి సో రెండు రకాలుగా కూడా మీకు బెనిఫిట్ గా ఉంటుంది. సో మీరు జాబ్ చేస్తున్నప్పుడే సో సగానికి సగం ప్రిపరేషన్ అక్కడే మీకు కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ శాలరీ పరంగా మీరు ఫినాన్షియల్ గా సపోర్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. ఎప్పుడు అప్డేట్ అవుతా ఉంటారు కాబట్టి మీకు ఒక కాన్ఫిడెన్స్ కూడా ఉంటుంది. సరే, ఈ దీనికి సంబంధించి ఎలా రిక్రూట్మెంట్ జరుగుతుంది అనేది ఒకసారి ఇక్కడ నేను చూపిస్తాను. సో సబ్జెక్ట్స్ వచ్చేటప్పటికి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ప్యూర్ మ్యాథమెటిక్స్, రీజనింగ్, ఇంగ్లీష్, కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వన్ ఎగ్జామ్ మోడ్ వచ్చేటప్పటికి ఆఫ్లైన్, మీరు ఎగ్జామ్ సెంటర్కి వచ్చి ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. అండ్ మీరు సెలెక్ట్ చేసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించి. నెక్స్ట్ వన్ జాబ్ లొకేషన్. జాబ్ లొకేషన్ వచ్చేటప్పటికి దిల్సుఖ్ నగర్ లో మన ఐఏసీ ఉంది కదా, సో దిల్సుఖ్ నగర్ కి సంబంధించిన దాంట్లో. అలాగే నెక్స్ట్ వన్ హైదరాబాద్ ఐఆర్ఎఫ్ అండ్ వైజాగ్ ఐఆర్ఎఫ్, మన ఐఏసీ రెసిడెన్షియల్ క్యాంపస్లు ఉన్నాయి. ఒకటి వైజాగ్ లో ఉంది, ఒకటి హైదరాబాద్ లో ఉంది. సో అక్కడ కూడా రిక్రూట్మెంట్ డ్రైవ్ అంటే అక్కడికి సంబంధించి కూడా సో మేము కండక్ట్ చేస్తా ఉన్నాం. ఈ మూడు జాబ్ లొకేషన్స్ అన్నమాట. సో మీరు ఆల్రెడీ చూడొచ్చు. అండ్ ఇది వైజాగ్ ఐఆర్ఎఫ్ కి సంబంధించింది. సో ఇది వచ్చేటప్పటికి మనకి హైదరాబాద్ ఐఆర్ఎఫ్ కి సంబంధించింది. సో ఇప్పటికే మనకి ఇలాంటి ఐఆర్ఎఫ్ లో ఎవరైతే మనకి మెయిన్స్ కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారో, లేకపోతే నెక్స్ట్ వచ్చేటప్పటికి రైల్వేస్ లో మనకి ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ అంటే స్టేజ్ 1 క్లియర్ చేసి స్టేజ్ 2 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో ఎస్ఎస్సిలో కూడా టైర్ 2 కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఇలాంటి సీరియస్ క్యాండిడేట్స్ అందరూ కూడా సో ఇక్కడ మనకి ప్రిపేర్ అవుతా ఉంటారు కాబట్టి వాళ్ళని గైడ్ చేస్తూ ఉంటే సో మీ నాలెడ్జ్ అనేది ఎన్హాన్స్ అవ్వడానికి, ఇంకా మీరు కొత్తగా క్వశ్చన్స్ ని ట్రై చేయడం కానీ కంటెంట్ ని ట్రై చేయడానికి ఒక పాసిబిలిటీ ఉన్న ప్లేస్లు ఇవి. అండ్ ద నెక్స్ట్ వన్ ఎగ్జామ్ డేట్ వచ్చేటప్పటికి October 9th అంటే ఈ థర్స్డే రోజున, గురువారం రోజున కండక్ట్ చేస్తున్నాం. October 12th అంటే సండే రోజున 2 days ఉంటుంది ఎగ్జామ్. October 9th, October 12th అయితే సో ఈ 2 days మేము కండక్ట్ చేస్తాము. కానీ ఏదో ఒక రోజు మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఏదర్ మీకు October 9th కుదిరింది అనుకోండి, సో October 9th సెలెక్ట్ చేసుకోండి. October 12th మీకు సూట్ అనుకోండి, October 12th చూస్ చేసుకోండి మీరు. సో ఓన్లీ ఒక డేట్ ని మీ కన్వీనియన్స్ ని బట్టి చూస్ చేసుకోండి. సో రెండిట్లో 2 సార్లు వచ్చి రాయడానికి కుదరదు. ఒకసారి ఏదో ఒక డేట్ ని చూస్ చేసుకుని మీరు రాయాల్సి ఉంటుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఒకసారి ఎగ్జామ్ సెంటర్స్ ఆఫ్లైన్ మోడ్ అని చెప్పాను కదా. ఎగ్జామ్ సెంటర్స్ మన ఐఏసీ అన్ని బ్రాంచెస్ లో అనమాట. దిల్సుఖ్ నగర్, అమీర్పేట్, కేపీహెచ్పి, వైజాగ్, విజయవాడ, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, అనంతపురం. సో మన ఐఏసీ అన్ని బ్రాంచెస్ లో కూడా ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. మెంటర్షిప్ కైనా లేదా ఆర్&డికి సంబంధించి అయినా. అండ్ ద నెక్స్ట్ వన్ సో ఎగ్జామ్ టైమింగ్స్ కూడా అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సబ్జెక్ట్ చూస్ చేసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంకింగ్, కరెంట్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ చూస్ చేసుకున్నారనుకోండి, ఆ సబ్జెక్ట్ చూస్ చేసుకున్నారనుకోండి, దానికి సంబంధించి 9th October మీరు రాద్దాం అనుకున్నారు. సో మీ సబ్జెక్ట్కి సంబంధించి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది అంటే 10 to 10:30 మధ్యలో ఉంటుంది. అదే ఎస్ఎస్సి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ కి సంబంధించి 10:45 to 11:15, ప్యూర్ మ్యాథమెటిక్స్ కి సంబంధించి 11:30 to 12 ఉంటుంది. అండ్ ఇంగ్లీష్ కి సంబంధించి 12:15 to 12:45. అండ్ నెక్స్ట్ బ్యాంక్ రీజనింగ్ కి సంబంధించి 2 to 2:30, ఎస్ఎస్సి రీజనింగ్ 2:45 to 3:15, జనరల్ అవేర్నెస్ 3:30 to 4, అండ్ జనరల్ సైన్స్ 4:15 to 4:45, కరెంట్ అఫైర్స్ 5 to 5:30. అంటే మీకు October 9th ఇదే డేట్స్ ఇదే టైమింగ్స్ లో జరుగుతాయి. లేదు ఆ రోజు మీరు మిస్ అయ్యాను అనుకుంటే October 12th కూడా సేమ్ ఇదే టైమింగ్స్ లో మీకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ద నెక్స్ట్ వన్ శాలరీ వచ్చేటప్పటికి మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ డైరెక్ట్ గానే మేము అనౌన్స్ చేస్తున్నాం. హైదరాబాద్ ఐఆర్ఎఫ్ కి కానీ వైజాగ్ ఐఆర్ఎఫ్ కి కానీ సో ఈ రెండిట్లో మీరు చూస్ చేసుకునే లొకేషన్ ఉంటుంది కదా, ఈ లొకేషన్ లో సెలెక్ట్ అయిన వాళ్ళకి 20,000 శాలరీతో పాటుగా అకామిడేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫ్రీ అకామిడేషన్ అండ్ ఫుడ్. ఎయిదర్ వైజాగ్ ఐఆర్ఎఫ్ లోకి మీకు చూస్ చేసుకున్న అంటే సెలెక్ట్ అయినా, లేదా హైదరాబాద్ ఐఆర్ఎఫ్ కి సెలెక్ట్ అయినా సో శాలరీతో పాటు ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా సో మన ఐఏసీఏ ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ద నెక్స్ట్ వన్ ఒకవేళ దిల్సుఖ్ నగర్ లొకేషన్ లో మీరు సెలెక్ట్ అయ్యారనుకోండి, 15,000 to 20,000. సో అది మీకు ఉన్న ఎక్స్పీరియన్స్ కావచ్చు, మీకున్న అక్కడ ఎగ్జామ్ పర్ఫార్మెన్స్ కావచ్చు, అది మీ దాని మీద డిపెండ్ మీ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి సో శాలరీ అనేది 15,000 to 20,000 మనకి ఆ స్కేల్లో ఈ శాలరీ అనేది ఉంటుంది దిల్సుఖ్ నగర్ లో గనుక ఒకవేళ మీరు ప్లేస్ అయితే.
అండ్ ద నెక్స్ట్ వన్ ఎలా దీన్ని అప్రోచ్ అవ్వాలి. సో కింద మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్‌లో రిజిస్ట్రేషన్ లింక్ ఉంటది. సో దాన్ని క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్నిటిని ఇవ్వండి. సో మీరు ఏ ఎగ్జామ్ సెంటర్‌ని సెలెక్ట్ చేసుకోవాలనుకున్నారో సెలెక్ట్ చేసుకొని, ఎగ్జామ్ డేట్‌ని కూడా సెలెక్ట్ చేసుకొని, సో మీరు ఆ టైమింగ్‌కి వచ్చి ఎగ్జామ్ రాయండి. ఒకవేళ ఇన్ కేస్ మీరు 9థ్ సెలెక్ట్ చేసుకుని ఎగ్జామ్ గనుక ఆ రోజున రాయలేకపోతే సో 12థ్‌న వచ్చి రాయొచ్చు. నో ప్రాబ్లమ్. ఒక రోజు మిస్ అయితే సో నెక్స్ట్ మేము కండక్ట్ చేసే నెక్స్ట్ ఇంకొక డేట్ ఉంది కదా! ఆల్టర్‌నేటివ్ డేట్. సో అప్పుడు మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. అండ్ ద నెక్స్ట్ వన్ నా రిజిస్ట్రేషన్ లింక్ డిస్క్రిప్షన్‌లో ఉందని చెప్పేసి అన్నాను కదా! సో దాన్ని ఫిల్ చేయండి. మా వాళ్ళే మిమ్మల్ని కమ్యూనికేట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఏదైనా డౌట్ వచ్చింది. నేను ఇప్పుడు వరకు ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! మీకు ఏదైనా చిన్న డౌట్ వచ్చినా దీని గురించి ఎంక్వైరీ ఏమన్నా కావాలి అనుకున్నా, క్వైరీస్ ఏమన్నా ఉన్నా 8121295252 అనే నెంబర్ ఉంది కదా! సో ఈ నెంబర్‌కి కాల్ చేయొచ్చు. మీకు దగ్గరలో ఉన్న ఏ ఐఏసీ బ్రాంచ్‌నైనా సరే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా అండి? సో ఆల్ ద బెస్ట్ టు ఎవ్రీవన్. ఈ ఆపర్చునిటీని యుటిలైజ్ చేసుకోండి. థాంక్ యూ.